హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనము ఐటీఐకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పబోతున్నాను. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ ఐటీఐ అడ్మిషన్కి సంబంధించిందండి. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే 5th ఫేజ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగిందండి. చాలామంది అయితే ఇక్కడ వివిధ రకాల డౌట్ అయితే అడుగుతున్నారు. మెయిన్గానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సబ్మిట్ అనేది అవ్వట్లేదు అప్లికేషన్ ఫామ్ అనేది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చెప్పే ప్రయత్నమే చేస్తానండి. ఎప్పుడైనా మీరు వీడియో చూసేటప్పుడు అయితే పూర్తి వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియో అనేది ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్ అనేది కింద లింక్ని ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి సింపుల్గా అయితే మీ ప్రొసీజర్ అనేది మీరు కంప్లీట్ అనేది చేసుకోవాలని ట్రై అనేది చేస్తారు. వాళ్ళకనేది మళ్ళీ డౌట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ అనేది వాళ్ళు కంప్లీట్ అనేది చేసుకోలేరు. మళ్ళీ అయితే మాకు మెసేజ్ అనేది చేస్తానండి. అందరికీ అనేది మెసేజ్ అనేది రిప్లై అనేది ఇవ్వలేము కాబట్టి ఇక్కడ ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కావాల్సిన డౌట్కి అనేది ఇక్కడ ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇప్పటివరకు మీరు అప్లై అనేది చేసుకొని వాళ్ళు కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఆ వీడియో కూడా నేను చేసి అయితే పెట్టాను. మన ఛానల్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు మీరు అప్లై అనేది చేసుకొని మీకు సీట్ రాని వాళ్ళు మాత్రం ఇక్కడైతే మీరు సింపుల్గా అనేది సైన్ ఇన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ మ్యాక్సిమం మీకు అందరికీ అయితే తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి అయితే వినండి. ఫస్ట్ ఇక్కడ మీరు సైన్ ఇన్ చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. రిమెంబర్ మీ పైన ఇక్కడ టిక్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మై అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేసేయండి మీరు. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే 4th స్టెప్ అయిన ఆప్షన్ సబ్మిషన్ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు కాలేజ్ అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ అనేది చేసుకోండి. సింపుల్గానే మీరు చూస్ అనేది చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ప్రైవేటా గవర్నమెంటా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ అనేది ఐటీ అనేది ఇక్కడ మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ కాలేజ్లోని చేయాలనుకున్నారో. తర్వాత ట్రేడ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. దీంట్లో పేమెంట్ సీట్ అయితే కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈజీగా అనేది. ఒకవేళ మీరు పేమెంట్ సీట్ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే దీనికోసం అయితే మీరు గవర్నమెంట్లో ఉండి కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అవి అయితే ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకునే ప్రయత్నమే చేయండి. అక్కడ నుంచి అయితే మీరు పేమెంట్ సీట్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. తర్వాత ఎస్ అని చూపిస్తుంది. ఎస్ పైన క్లిక్ అనేది చేసేయండి. అన్నీ ఇక్కడ కాలేజ్ అయితే చూపిస్తాయండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ లాగ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత మీ అప్లికేషన్ అయితే చూపిస్తానండి ప్రివ్యూ అనేది. ఇక్కడ మొత్తం అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ కిందికి స్క్రోల్ అని చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ ద అబోవ్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. మీ ఫామ్ అనేది ఇక్కడ మీకు ప్రింట్ అనేది రావడం తిరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసి పెట్టుకోవచ్చు. సింపుల్గా మీ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా అయితే మీరు ఇక్కడ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఈ మంత్ 8 వరకు అయితే ఇవ్వడం జరిగింది. 9 నుంచి అయితే మీరు ఏ కాలేజ్లో మీకు సీట్ కావాలో ఆ కాలేజ్ వెళ్ళైతే అక్కడ వేకెన్సీ ఉందో లేదో కనుక్కోండి. ఆ తర్వాత అక్కడ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అక్కడ వెళ్ళైతే మీరు ఈజీగానే జాయిన్ అవ్వచ్చు. సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఆన్లైన్లో చేయించుకోవాలి, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు చేయించుకోవాలి. అయితే మొత్తం మీరు తెలుసుకున్న తర్వాతనే వెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేసి నాకు సీట్ ఎప్పుడు వస్తుందంటే మీకు అనేది సీట్ రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మేబీ అనేది ఇదే లాస్ట్ ఫేజ్ అవ్వచ్చు. మ్యాక్సిమం అనేది అన్ని కాలేజీలో సీట్లు భర్తీ అయితే ఇంకా నెక్స్ట్ ఫేజ్ అయితే ఉండకపోవచ్చు అండి. అయితే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.